పాడైపోతున్న లోకంతో, లోక పాపాలతో, లోక ఆలోచనలతో, లోక అలంకరణలతో, లోక అభిలాషలతో చచ్చిన చేపలాగా మనం కొట్టుకొని పోవటం కాదు. బ్రతికిన చేపలాగా ఏటికి ఎదురీదాలి, లోకానికి ఎదురీదాలి. ఇది దేవుడు ఇస్తున్న పిలుపు. నువ్వు వెలిగించాల్సిన జీవితాల కోసం నువ్వు బతకాలి, నువ్వు బాగుండాలి. అందుకే హెచ్చరిక చేశాడు, నీ దేహమును చెరుపుదాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో, వ్యసనాలు వదిలిపెట్టు. నేను నీకు మంచి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాను. దాన్ని కాపాడుకోవటమా పాడు చేసుకోవటం అనేది నీ చేతుల్లోనే ఉంది. తాగుతున్నావు, చిన్న చిన్న వయసులోనే తాగుడుకు బానిసైపోయావు. తాగినప్పుడు మత్తు, మజా, ఎంజాయ్ బాగుంటుంది. కానీ కొంతకాలంలోనే లివర్ డ్యామేజ్ అయిపోతాయి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. లివర్ డ్యామేజ్ అయ్యి వచ్చాడు. ఏంటి తమ్ముడు ఏంది అంటే కొద్దిగా ఏంది కొంచెం తాగుడు అలవాటు పడ్డానన్న. సుమారు ఎన్ని సంవత్సరాలు తాగుంటా? ఒక 5 ఏళ్లే తాగింది, అయిపోయింది. ఇప్పుడు వానికి సత్యం తెలుసు, ఇప్పుడు వానికి రక్షకుడు తెలుసు, కానీ లివర్ ఎఫెక్ట్ అయిపోయింది కదా. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి అన్నాడు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు ఫిలిప్పీలకు సువార్తను ప్రకటించి అక్కడ సంఘాన్ని కట్టి మరి వాళ్ళకి రాస్తున్నటువంటి లేఖ ఇది. తన ఆత్మీయ బిడ్డల్ని జాగ్రత్త చేసుకుంటున్నాడు. మీకోసం నేను ప్రయాసపడ్డాను, నా ప్రయాస నిష్ఫలం కాకుండా అది ఫలభరితంగా ఉండాలంటే మరి మీరు పొందిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, అప్పుడప్పుడు మీకు అందుబాటులోకి వస్తుండొచ్చు, కానీ ఎల్లప్పుడూ దేవుడు మీకు తోడుగా ఉంటాడు గనుక ఆయన సహాయంతో మీరు పొందిన రక్షణను పోగొట్టుకోకుండా భయముతో వణుకుతో జాగ్రత్తగా రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. అంటే కొంతమంది రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా మనం చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఉంటామంటే అది ఎంతో విలువైందైనప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. మనం వస్తువులు, వజ్రాలు, బంగారం, డబ్బు వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటాం. కానీ ఒక విషయంలో వాటిని కూడా మనం వదిలేయడానికి ఇష్టపడతాం, ఏదంటే ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో. మన ప్రాణం మీదికి రాకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం. కొంచెం బలహీనత వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. ఏదన్నా కొంచెం ఇబ్బంది వస్తే ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏం చేయటానికైనా సిద్ధమవుతాం. అంటే అన్నిటికంటే మనకు ప్రాణం ఎక్కువ. ప్రాణం ఉంటే మనం అన్నీ చేయగలం, ప్రాణం లేకపోతే ఏం చేయగలం? సో ప్రాణాన్ని కాపాడుకోవటానికి అన్నిటిని వదులుకోవటానికి ఇష్టపడతాం. ప్రాణం విషయంలో మనం భయముతో వణుకుతో ఉంటాం, అవునా? పడగెత్తి పాము నిలబడింది అనుకో మన ఎదురుగా, భయము వణుకు రెండు వస్తాయి. దేన్ని బట్టి వస్తాయి తెలుసా? పాము కాటేసిద్ది, కాటేస్తే నా ప్రాణం పోయిద్ది, అయ్యో నేను చచ్చిపోతాను, అయ్యో నా ప్రాణం పోతుంది. ప్రాణం పోవద్దు, నేను బతికుండాలి. బతికుండాలంటే ఇది నన్ను గాజేసేటట్టు ఉంది కదా అని ఆ విషసర్పం మన ముందు పడగెత్తి నిలిచినప్పుడు మన ప్రాణాన్ని గూర్చి మనకు భయమును వణుకును కలుగుతాయి. ఇక్కడ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోమన్నాడు. సొంత రక్షణను భయముతో వణుకుతో అంటే నీ ప్రాణాన్ని నువ్వు ఎలాగ జాగ్రత్త చేసుకుంటావో, దాన్ని కాపాడుకునే విషయంలో ఎలా భయముతో వణుకుతో ఉంటావో, నీవు పొందిన రక్షణ విషయంలో కూడా నీకు అంత జాగ్రత్త ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్తాను, ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దంటాను. అంటే నువ్వు రక్షణ పొందావు, నిత్య జీవానికి వారసత్వాన్ని స్వతంత్రించుకున్నావు, నిత్యము మండే ఆ భయంకరమైనటువంటి నరకం నుంచి నువ్వు కాపాడబడ్డావు. ప్రభువుని విసర్జించావంటే మళ్ళీ నీవు దానికే వెళ్తావు గనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువుని విసర్జించకుండా క్రీస్తులో స్థిరంగా నిలిచి ఉండేటట్టు నువ్వు జాగ్రత్త పడు అని నేను హెచ్చరిక చేస్తూ ఉంటాను.
భయముతో వణుకుతో మనం కాపాడుకునేది మొదట ప్రాణాన్ని. రెండవది, భయముతో వణుకుతో మనం కాపాడుకోవాల్సింది మనం పొందిన రక్షణని. మూడవది, భయముతో వణుకుతో మనం కాపాడుకోవలసిన మూడవది సాక్ష్యాన్ని. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. అక్కడ పౌలు ఒక అద్భుతమైన మాట మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నేను చూపిస్తాను వచనం, అప్పటిదాకా ఆవేశపడకండి. 2వ అధ్యాయము 3వ వచనం, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య నుంటిని అన్నాడు. చూడండి, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాణ్ణి కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. అంటే ప్రకటించాల్సిందేమో సిలువ. ఆ సిలువను ప్రకటించడానికి ఈయన సాక్ష్యం చాలా అవసరం. అర్థమైందా? అందుకన్నాడు, నేను మీ మధ్య ఉన్నప్పుడు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. భయముతో వణుకుతో ఎందుకున్నాడు అంటే క్రీస్తును ప్రకటిస్తున్నాడు, సిలువని ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించే నేపథ్యంలో తనెక్కడ కూడా బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఎక్కడన్నా తన సాక్ష్యం డ్యామేజ్ అయిందంటే తను ప్రకటించేటువంటి క్రీస్తు తృణీకరించబడతాడు. ఈ మాట పౌలు ఎందుకు అన్నాడంటే, ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. సహోదరులారా, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని నేను దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడిని కాను అన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట ఏమంటాడంటే, 5వ వచనము 4వ లైన్ చూడండి. 4-5 వచనాలు కలిసే ఉంటాయి. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అన్నాడు. ఇది చదివినప్పుడు కొన్నిసార్లు మీకు డౌట్ వచ్చింది, జ్ఞానయుక్తమైన తీయని మాటలు అంటే ఎలా ఉంటాయి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించడం ఏంటి, అసలు ఈ పరిపూర్ణులు ఎవరు, వాక్చాతుర్యం అంటే ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే, ఈ కొరింథు సంఘం ఏదైతే ఉందో ఇది అన్యుల ప్రాంతం. ఈ అన్యుల ప్రాంతంలో జ్ఞానవంతులైన మనుషులు ఉన్నారు, ఫిలాసఫర్స్, మంచి ఫిలాసఫీ చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ ఫిలాసఫీ వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే విన్నవాళ్ళు అట్లా మైమరచిపోతారన్నమాట. విన్నవాళ్ళు అలా మైమరచిపోతారు. అంత చక్కని వాక్చాతుర్యంతో వాళ్ళు జ్ఞానబోధ చేస్తారు. కొరింథీ ప్రాంతంలో అలాంటి మనుషులు ఉన్నారు. ఏథెన్సు పట్టణంలో జనులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందు వినుటయందు ఆసక్తి కలిగి ఉన్నారని అపోస్తలుల కార్యం 17లో ఉన్నట్టే కొరింథు ప్రాంతంలో కూడా ఇలాంటి జ్ఞానానికి ఫిలాసఫీలకి తరుగు ఏమీ లేదు. అందులో వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసా, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే ఎవ్వడు కూడా దృష్టి తిప్పుకోలేడు. అంత అద్భుతమైనటువంటి వాక్చాతుర్యాన్ని కనపరిచి వాళ్ళు బోధిస్తారు. ఆ మాటల్ని పౌలు ఏమన్నాడంటే వాక్చాతుర్యము అన్నాడు, రెండవది జ్ఞానాతిశయము అన్నాడు, మూడవది జ్ఞానయుక్తమైన తీయని మాటలు అన్నాడు. ఆ మాటలు వినటానికి ఎంతో మధురంగా ఉంటాయి. అవి మాట్లాడటం మొదలు పెడితే వినేవాడు కళ్ళు తిప్పుకోలేడు, దృష్టి మరల్చుకోలేడు. అంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు జ్ఞానం బోధిస్తారు. మీరు భారతదేశంలో చూసినా ఇంకా బయట ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చూసినా లోకంలో అన్ని జనులు కొంతమంది మాట్లాడుతుంటే వీళ్ళకి ఎంత జ్ఞానం రా, అసలు వీళ్ళు ఎంత జ్ఞానవంతులు రా, వీళ్ళకి తెలియంది ఏముంది అనిపించింది. వీళ్ళకి అన్నీ తెలుసు. నువ్వు ఏ సబ్జెక్ట్ టచ్ చేసినా సరే వాళ్ళు మాట్లాడతారు దాని మీద. అది కూడా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. అలాంటి జ్ఞానవంతులు
ప్రభువులో కాదు, ప్రభువుకి వెలపట అన్యజనుల్లో కూడా మస్తు మంది ఉన్నారు. ఎంతమందికి తెలుసు ఆ సంగతి? నిజంగా వాళ్ళ జ్ఞానం ముందు మన జ్ఞానం చూసుకుంటే ఎందుకు పనికొచ్చిద్దిరా మన జ్ఞానం అనిపిస్తుంది. అంత జ్ఞానవంతులు వాళ్ళు. వాళ్ళని పరిపూర్ణులు అన్నాడు. అంటే వాళ్ళు క్రీస్తులో పరిపూర్ణులు అల్లా, లోక సంబంధమైన జ్ఞానంలో పరిపూర్ణులు. తల్లిదండ్రుల ఎడల ఎలా మసులుకోవాలో వాళ్ళకి తెలుసు, భార్యాభర్తల అనుబంధ విషయంలో ఎలా ఉండాలో తెలుసు, పిల్లల ఎడల ఎలా నడుచుకోవాలో తెలుసు, అలాగే లోకంలో ఇతర విషయాల్లో న్యాయాన్యాయ విచక్షణలో ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు బోధిస్తారు, చాలా చక్కగా నీతి పాఠాలు బోధిస్తారు, నీతి పాఠాలు వల్లిస్తారు. నిజంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి. ఫిలాసఫీ బోధించేవాళ్ళు. అయితే అలాంటి వ్యక్తులు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతం కొరింథు ప్రాంతం. అక్కడికి పోయాడు సేవ చేయడానికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడున్న వాళ్ళు పరిపూర్ణులు. లోక సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళతో పంచుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు ఏది చెప్పబోయినా మాకు తెలుసు అంటారు వాళ్ళు. లోక సంబంధమైన ఏ సంగతిని కూర్చుని వాళ్ళకి జ్ఞానం బోధించబోయినా ఆల్రెడీ ఇది మాకు తెలుసు బ్రదర్ అంటారు. అయితే పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు తన వాక్చాతుర్యాన్ని కనపరచలేదు. తనకు ఈ సబ్జెక్టు తెలుసు, ఆ సబ్జెక్టు తెలుసు అని జ్ఞానం, తనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగనూ లేదు. అంతేకాదు వాళ్ళకి బోధించేటప్పుడు జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఏవేవో తీసుకొచ్చి వాళ్ళని మెస్పరైజ్ చేయటానికి బోధించలేదు. పరిపూర్ణులైన వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి ఏం తీసుకెళ్ళాడో తెలుసా? వాళ్ళు లైఫ్లో ఎరగని సిలువను తీసుకొని వెళ్ళాడు. దేవుని జ్ఞానమును మర్మమైనట్టు బోధిస్తున్నాం. ఈ జ్ఞానము మన మహిమ నిమిత్తము దేవుడు నిర్ణయించెను, జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. ఒక్కసారి చూడు కిందికి, 6వ వచనం నుంచి చదువు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదుగా. అదుగదుగో అంటే పైన చెప్పినటువంటి పరిపూర్ణత లోకానుసారమైన జ్ఞానం. వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం అంటే లోకానుసారమైనటువంటి జ్ఞానాతిశయం. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? జగత్ ఉత్పత్తికి ముందుగానే దేవుడు దీన్ని మన మహిమ నిమిత్తమట. ఇప్పుడు పరిపూర్ణులైన వారి మధ్య మనం బోధించడానికి ఏముంది? అన్నీ తెలుసు వాళ్ళకి. వృక్ష శాస్త్రం తెలుసు, జంతు శాస్త్రం తెలుసు, పక్షి శాస్త్రం తెలుసు, నక్షత్ర శాస్త్రం తెలుసు, అన్ని శాస్త్రాలు తెలుసు. వాళ్ళకి తెలియదు ఒకటి, రక్షణ శాస్త్రం తెలియదు, రక్షకుడి శాస్త్రం తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ వాళ్ళకు ఓపెన్ చేసి తన రక్షణ ప్రణాళికని మరుగు చేశాడట. అది పిచ్చోళ్ళమైన మనకు అప్పచెప్పాడట. ఎందుకంటే ఇప్పుడు అన్నీ తెలుసు నాకు అన్నాడు అనుకో, నీకు అన్నీ తెలుసు, సిలువ తెలుసా అంటావు నువ్వు. ఇదేంద్రో కొత్త విషయం అంటాడు వాడు. మరి అదే మేము చెప్తుంది. మానవ జాతి చేసిన పాపము, దాన్ని విమోచించడానికి సృష్టికర్త తీసుకున్న నిర్ణయం, ఆ సృష్టికర్త తలపెట్టినటువంటి బలిదానం, సిలువ మీద జరిగిన యజ్ఞం, పరలోకమందున్న దేవుని, భూమి మీద ఉన్న మానవుని ఇద్దరిని సమాధానపరచడానికి భూమి ఆకాశముల నడుమ సృష్టికర్త అయిన దేవుడే పరలోక తండ్రిని మనల్ని కలపటానికి ఆ దేవునిలో ఒక భాగమై ఉన్న ఆ దైవ కుమారుడే వచ్చి సిలువ మీద మనల్ని సమాధానపరచిన వైనం నీకు తెలుసా? తెలీదు సార్. అది చెప్పటానికే మేము ఉన్నాం అన్నప్పుడు, ఇక లోకంలో ఎంత తెలిసిన పండితుడైనా సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు చెప్పిన మాట వినాల్సిందే. అర్థం కాలేదా? ఇప్పుడు లోకమంతా తెలిసినోడు సిలువను తెలుసుకోకపోతే నువ్వు వాటికి సిలువ చెప్పినప్పుడు ఇప్పుడు గురువు ఎవరయ్యారు, శిష్యుడు ఎవరయ్యారు? ఎస్.
ఇది జగదుత్పత్తికి ముందుగానే మన మహిమ నిమిత్తము సిలువను సువార్తను ఏర్పరిచాడట. నిరర్ధకులైపోతున్న లోకస్తుల యొక్క జ్ఞానం కంటే మించిన జ్ఞానం సిలువను గూర్చిన సందేశం. నేను చెబుతున్నాను, మనం వెతికే సమస్తము సిలువలోనే ఉంది. సిలువలో జరిగింది. సిలువలో ఏమేమి కనపడ్డాయి? ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని న్యాయము కనపడింది సిలువలో. సిలువలో ఏమేమి కనపడ్డాయి, ఏమేం బహిర్గతం చేయబడ్డాయి అంటే, దేవుడెంత న్యాయవంతుడో సిలువ ద్వారా మనకు బహిర్గతమైంది. దేవుడు పాపులమైన మనల్ని ఎంత ప్రేమిస్తాడో మనతో పాటు న్యాయాన్ని కూడా అంతే ప్రేమిస్తాడు. అందుకే పాపులైన మనల్ని ప్రేమించి పాపము నుండి మనల్ని విడిపించడానికి, న్యాయం ప్రకారం మన మీదకి వచ్చే శిక్ష తను పొందడానికి ఆయన సిలువెక్కాడు. ఇటు మనల్ని ప్రేమించాడు, అటు న్యాయాన్ని ప్రేమించాడు. కేవలం మనల్ని ప్రేమించి న్యాయాన్ని ప్రేమించకపోతే సిలువెక్కాల్సిన అవసరం లేదు. కేవలం న్యాయాన్నే ప్రేమించి మనల్ని ప్రేమించకపోతే మొత్తాన్ని సావగొట్టొచ్చు, సిలువెక్కాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్పనా? కేవలం మనల్నే ప్రేమించి న్యాయాన్ని ప్రేమించకపోతే సిలువెక్కాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనతో పాటు న్యాయంని ప్రేమించాడు. మరి న్యాయాన్ని ప్రేమించినప్పుడు న్యాయం ప్రకారం మనం చేసిన పాపాలకు శిక్ష పడాలి. మరి మన మీద శిక్ష వేయటానికే మనమంటే ఆయనకి ఇష్టం. అందుకని న్యాయాన్ని ప్రేమించి శిక్ష విధించాడు. మనల్ని ప్రేమించి మనం ఆ శిక్ష పొందకుండా తన మీద వేసుకొని మనల్ని బయటేశాడు. ఇప్పుడు చెప్పండి, కేవలం మనల్ని ప్రేమించాడా, న్యాయాన్ని కూడా ప్రేమించాడా? అందరూ చెప్పాలి. కేవలం న్యాయాన్ని ప్రేమించాడా, పాపులమైన మనల్ని కూడా ప్రేమించాడా? మరి ఈ రెండింటిని ప్రేమించి న్యాయం చేయాలంటే ముందు ఆయన ఏం కావాలి? అది జరిగింది సిలువలో. సిలువలో దేవుని ప్రేమ బహిర్గతమైంది. సిలువలో దేవుని న్యాయం బహిర్గతమైంది. ఓకేనా? సిలువలో దేవుని సహనము, ఓర్పు, త్యాగము బయలుపడ్డాయి. సిలువ లేకపోతే దేవుడు ఎంత సహనవంతుడో, ఎంత త్యాగధనుడో, ఎంత ఓర్పుమంతుడో మనకు అర్థమయ్యేది కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ అనుభవించి సిలువలో దేవుడు తన శక్తిని బయలుపరిచాడు. మానవ జాతిని విమోచించడానికి క్రీస్తు సిలువ సువార్త అనే వెర్రితనాన్ని లైన్లోకి తీసుకొచ్చి ఆ సిలువ సువార్త ద్వారా എല്ലാ మానవులను రక్షించడానికి ఆయన తన శక్తిని బహిర్గతం చేశాడు. సిలువలో దేవుని శక్తి వెల్లడైంది. ఇంతమంది హృదయాలను ఈరోజు కదిలించి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఏంటి? సిలువ సువార్తే. సిలువను బట్టి కదా నువ్వు దేవునికి బలంగా కనెక్ట్ అయింది. ఒకవేళ సువార్తలో సిలువ అనేది లేకపోతే కనెక్ట్ అవ్వవుగా. ప్రైజ్ ద లార్డ్. పౌలు కూడా సబ్జెక్ట్ ఉన్నోడే. పౌలు కూడా కొరింథీకు పోయి మంచి ఫిలాసఫీ చెప్పొచ్చు, కానీ చెప్పలా. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి ఫిలాసఫర్ ఉన్నాడు అనుకుందాం, మంచి బోధకుడు, అద్భుతంగా బోధించే జ్ఞానవంతుడు, బోల్డన్ని మరుగైన రహస్యాలు బోధించే జ్ఞానవంతుడు. వీళ్ళు వాని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఫాలో అవుతారు. రేపు వాడిని మించినోడు ఇంకొకటి కనపడ్డాడు అనుకో, వాడి వెంట పడతారు. వాడిని మించినోడు ఇంకొకటి కనపడ్డాడు అనుకో, వాడి వెంట పడతారు. అట్లా కొత్త వాళ్ళు బయటపడే కొద్దీ వీళ్ళ జ్ఞానం, వీళ్ళ ఆలోచన, వీళ్ళ ప్రయాణం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఒకడికి యేసుక్రీస్తు పరిచయం అయితే, యేసుక్రీస్తు సిలువ పరిచయం అయితే ఇక రెండో దాన్ని వెతకుడు వాడు. యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతకుచున్నారు. యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతకుచున్నారు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు.
కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తియు జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి లోక జ్ఞానాన్ని ఎంత పొందుకున్నా మించినోడు వస్తే వాడి దగ్గరికి, వాడిని మించినోడు వస్తే వాడి దగ్గరికి. కానీ యేసును పరిచయం చేశాడు పౌలు. ఇక అక్కడ ఆగిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా యేసును మించినోడు రాడు. భూమి మీద ఎన్ని కార్యాలు జరిగినా సిలువను మించిన గొప్ప కార్యము లేదు. ప్రైజ్ ది లార్డ్. సిలువలో దేవుని శక్తి ఉంది. ఆ శక్తి సాతాను యొక్క బలాన్ని నాశనం చేసి ఆడబెట్టింది. సిలువలో దేవుని జ్ఞానం కనపడింది, దేవుని ఐడియాలజీ. అంటే ఎంత క్లిష్టమైన సమస్య కూడా పరిష్కారాన్ని ఇవ్వగల సమర్థుడు అని. సిలువలో ఎన్నున్నాయో చూడండి. సిలువలో మోక్షం కనపడింది, సిలువలో సమాధానం కనపడింది, సిలువలో ఐక్యత కనపడింది, దైవ మానవ ఐక్యత. మచ్చుతునగలాగా కొన్ని చెప్పా, ఇంకా నీకేం కనపడ్డాయో నోట్స్ రాసుకో. భయముతో వణుకుతో కొనసాగించుకోవలసిన 3. మొట్టమొదటిది ప్రాణం అన్నాం కదా, రెండవది రక్షణ అన్నాం, మూడవది సాక్ష్యం. సాక్ష్యం కూడా ప్రాణానికి ఒక ఎత్తున కాపాడుకోవాల్సిందే. సాక్ష్యం వంకర టెంకరగా పెట్టుకొని సమాజాన్ని మనం ప్రభావితం చేద్దామంటే అది అవ్వదు. నువ్వు సభ్య సమాజంలో సరైనటువంటి పద్ధతిలో, క్రమములో, క్రమశిక్షణలో బ్రతకకుండా సమాజానికి నీతి బోధించాలంటే ఆపరా నీ సోది అంటారు. ఆపరా నీ నాటకాలు, నీ యాక్షన్లు, నీ వేషధారణ. నీ బతుకేందో మాకు తెలియదా? నీ క్యారెక్టర్ ఏందో మాకు తెలియదా అమ్మా? నువ్వు భక్తులు కనపడ్డప్పుడు భక్తుల మాటలు మాట్లాడతావు, ఇంకొకళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళ వేషాలు వేస్తావు. నీ వేషధారితనం, నీ నాటకాల జీవితం మాకు తెలుసు, ముందు ఆపు నీ పాఠాలంటారు. సమాజానికి సత్యం చెప్పాలంటే క్రీస్తును గూర్చిన ఆలోచన, జ్ఞానమే కాదండి, ప్రకటించాలని పూనుకున్న వ్యక్తులకు సాక్ష్య జీవితం కూడా చాలా అవసరం. మనం భద్రంగా ఉండాలి, మన కుటుంబ సభ్యుల్ని కూడా జాగ్రత్త చేసుకోవాలి అవకాశం ఉన్నంత వరకు. కొంతమంది తల్లిదండ్రులు సేవకులై ఉంటారు, పిల్లలేమో చండాలపు వేషాలు వేస్తారు. మళ్ళీ భక్తిపరులే, ఆత్మీయులే, కానీ లోకంలోకి పోయి ఆ లోకస్తుల వేషాలన్నీ కూడా వీళ్ళు వేస్తూ ఉంటారు. పాపం దైవజనురాలనేమో ఈ విశ్వాసులేం పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ ఆ పిల్లల్ని క్రమంలో పెట్టుకోవటం వీళ్ళకి చేతగాల. ఆ పిల్లల అవతారాలు ఏంది, వాళ్ళ డ్రెస్సులు ఏంది, వాళ్ళ వేషాలు ఏంది, వాళ్ళ ప్రవర్తన ఏంది. పాస్టర్ గారు మనకొచ్చి నీతి బోధాలు చేస్తాడు కానీ పిల్లలకు నీతి నేర్పలా. అందుకే ఫ్యామిలీని కూడా జాగ్రత్త చేసుకోవాలి. అధ్యక్షుడు అన్నాడు వాక్యంలో, అధ్యక్షుడగు వాడు ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, అతిథి ప్రియుడును, మర్యాదస్తుడును, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక, దుర్లాభమును అపేక్షించువాడు కాక, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి, ధనాపేక్ష లేనివాడునై ఉండి సంపూర్ణ మాన్యత కలిగి తన ఇంటి వారిని, తన పిల్లలను తన ఇంటి వారిని స్వాధీనపరుచుకొనుచు బాగుగా ఏలువాడునై ఉండవలెనన్నాడు. సాక్ష్య జీవితం అవసరం ఏముంది? సాక్ష్య జీవితం అవసరం ఏముందంటే, సాక్ష్యం అవసరం లేదా? క్యారెక్టర్తో పని లేదా? మనం ఎట్లయినా ఊరేగించవచ్చు, జనాలకు మాత్రం నీతులు చెప్పొచ్చా? ఎవడింటాడు? సాటి మనిషి మీద ప్రేమ చూపించని మనం ప్రేమను గురించి మాట్లాడి దేవుడు ప్రేమ స్వరూపి అంటే, ఆ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉండొచ్చురా బాబు, ఆయన భక్తుడిగా నీ దగ్గర ఏదిరా ప్రేమ అంటాడు. మా దేవుడు కనికరంగల్లోడు అంటే నీ దేవుడు కనికరంగల్లోడు కావచ్చు. ఎంత కనికరంగల్లోడో నీ బతుకుని చూస్తే అర్థమవుతుంది. నీకు పిల్లికి బిచ్చం పెట్టే మనసు లేదు, నువ్వేం చెబుతారా నీ దేవుడి గురించి? నీ బతుకు చూస్తే నీ దేవుడు ఎంత అర్థమవుతుంది, పోవాయంట. మా దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు అంటే నీ చంపడం చూస్తే అర్థమవుతుంది నీ దేవుడి సంగతి ఏందో. నీ అవతారం, నువ్వు వేషాలు, నీ ముఖానికి నువ్వు పూసే వ్యవహారం, నువ్వు వేసే సగం సగం అన్నీ అర్థమవుతున్నాయి. లేపు నీ భక్తి నిన్ను తగలేయపో. ముందు గుడ్డ సరిగా కట్టుకోను సావు, సరిగా ఒంటి నిండా బట్ట కప్పుకోను, సరిగా సిగ్గు కప్పుకో.
యేసుప్రభు యేసుప్రభు అంటున్నావు, ఏం వేషాలు వేస్తున్నావు నువ్వా? మేమన్నాయో ఒంటి నిండా పద్ధతిగా స్త్రీలు బట్టలు కట్టుకుంటారు, మీరు యేసుప్రభు యేసుప్రభు అంటారు, సగం సగం గుడ్లు కట్టి మీరు మీ అవతారాలు అనేవాళ్ళు ఉన్నారు. సువార్త ప్రకటించేవాడు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, మనము మన ఇంటి వారి సహా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే మూర్ఖమైన వక్రజనం మధ్య మనం నిందారహితులమై అనింద్యులమై ఉండాలి. జీవవాక్యమును చేతబట్టుకొని ఆ సమాజాల్లో మనం జ్యోతులై ఉన్నాం. జ్యోతి అంటే ఏంటో తెలుసా? వెలుగునది, వెలిగించి లోకానికి దారి చూపునది. పాడైపోతున్న లోకంతో, లోక పాపాలతో, లోక ఆలోచనలతో, లోక అలంకరణలతో, లోక అభిలాషలతో చచ్చిన చేపలాగా మనం కొట్టుకొని పోవటం కాదు, బ్రతికిన చేపలాగా ఏటికి ఎదురీదాలి, లోకానికి ఎదురీదాలి. ఇది దేవుడిస్తున్న పిలుపు. లోకస్తులు వంకర టింకర బతుకుతున్నారు. క్రీస్తునందున్న మనం కూడా వంకర టింకర జీవితం జీవిస్తే, మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే, వాళ్ళు చేసినవే చేస్తే, అసలు మనం వాళ్ళకి మారమని ఎందుకు చెప్పాలి? ఎలా మారమని చెప్పాలి? ఇప్పుడు అన్ని నువ్వు వాళ్ళు చేసినవే చేస్తున్నావు. చేసినప్పుడు మారు అని చెప్పడానికి అసలు నువ్వు మారావా? ఏం మారాలి, ఎలా మారాలి అని వాళ్ళు అడిగారు అనుకో, నాలా మారు అంటానికి ఏముంది? పేరుకే నువ్వు దేవుని బిడ్డవు, కానీ మొత్తంగా నువ్వు వాళ్ళలాగే బతుకుతూ ఇంకా నీలాగా మారేదేంది? నువ్వేం ప్రత్యేకంగా ఉన్నావు? నీ స్పెషల్ ఏంటి? పాయింటేనా? పూర్తిగా నువ్వు వాళ్ళలాగే ఉంటా, మళ్ళీ వాళ్ళని మారమంటానికి ఎట్లా కుదురుతుంది? నువ్వు ఏదో ఒక ప్రత్యేకత కనపడాలి కదా. మాటలోనూ, ప్రవర్తనలోనూ, వస్త్రధారణలోనూ, వ్యవహారంలోనూ, కనికరంలోనూ, జాలిలోనూ, మంచితనంలోనూ, మర్యాదలోనూ నువ్వు ఇతరులకు మాదిరిగా ఉంటే కదా, సాక్ష్యం అక్కడ కాపాడుకుంటే కదా నిన్ను చూసి నీ దేవుని యొద్దకు ప్రజలు నడిపించబడేదే. అందుకే పౌలు అన్నాడు, సాక్ష్యాన్ని భయముతో వణుకుతో కాపాడుకున్నాను అన్నాడు. నేను మీ మధ్య ఉన్నప్పుడు ఎంతో భయముతో వణుకుతో ఉన్నాను నేను అన్నాడు. కాబట్టి ఈ మూడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. భయము, వణుకుతో ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటామో ప్రాణాన్ని కూడా కాపాడుకోవాల్సిందే. అది కూడా చెప్తున్నాను నేను. ప్రాణానికి తెగించండి, వదిలేసేయండి అని నేను చెప్పను. ఎందుకంటే లోకానికి నువ్వు కావాలి. అంటే భయపడండి అని చెప్పట్లేదులే, కానీ మీ దేహ రక్షణ కొరకు మీరు మెలకువగా ఉండండి. నువ్వు విలువలేని పాత్రవు కాదు, సచ్చినా పోయినా ఏముందిలే తీసే అంటానికి. నువ్వు సత్యం ఎరిగిన దానివి, సత్యం ఎరిగిన వాడివి. లోకానికి నువ్వు కావాలి. దీపము లేని ఇల్లు చీకటైనట్టు నీలాగా వెలిగించబడిన వ్యక్తి లోకాన్ని వదిలి వెళ్ళిపోతే నీ ద్వారా వెలిగించబడాల్సిన జీవితాలన్నీ అంధకారమయమైపోతాయి. ఒకప్పుడు నువ్వు బ్రతకాలనుకున్నావు నీ కోసం, నీ వారి కోసం, కానీ ఇప్పుడు నువ్వు బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ కోసం, నీ వారి కోసమే కాదు, నీవు రక్షించాల్సిన ఆత్మల కోసం, నువ్వు బాగు చేయాల్సిన సమాజం కోసం, నువ్వు ప్రకటించాల్సిన సువార్త కోసం, నువ్వు వెలిగించాల్సిన జీవితాల కోసం. ఒకప్పుడు నీకేం తెలియదు, నీకే విలువ లేదు, ఉన్నా సచ్చినా ఒకటే అనుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు అట్లాంటి వాడివి కాదు, అట్లాంటి దానివి కాదు. నువ్వు దేవుని రక్తం చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని లోకానికి ప్రకటించాల్సిన బాధ్యత కలిగి ఉన్న దానివి, ఉన్నవాడివి. నువ్వు బతకాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు హెల్తీగా ఉండాలి, అనేకుల్ని బతికించాలి నువ్వు. నాదే ఉందిలే, నేనేం పనికి వస్తాలే. కొంతమంది పెద్దోళ్ళు అనుకుంటారు, పెద్ద వయసు, ఏటికి ఎద్దునా పాడికి బర్రెనా అని వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఇంకెందుకు లేనా పని అయిపోయింది. కానీ ఏమైపోయింది? వృద్ధాప్యం నీకు వచ్చిందంటే భక్తిలో పరిపూర్ణతలోకి వెళ్తున్నావు. నువ్వు
చాలా విషయాలు ప్రాక్టికల్గా అనుభవించి పోరాడి పోరాడి చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నావు. నీ అనుభవాలు, నీ ఆలోచనలు నీ తర్వాతి వారికి చాలా అవసరం. పరిగెత్తలేకపోయినా చిన్నగా నడుస్తానైనా సరే నువ్వు బతికుండాలి. ఎందుకంటే నీ అనుభవ పాఠాలు, నీ జ్ఞానం నీ వాళ్ళకి అవసరం, నీ తర్వాతి బిడ్డలకు అవసరం. వాళ్ళకి బోధించడానికి నువ్వు బ్రతికుండాలి. అందుకే దేవుడు మొత్తుకొని చెప్తున్నాడు, మీ దేహమును చెరుపుదాన్ని మీ యొద్ద నుండి తొలగించుకోండి అని, హృదయములో నుండి వ్యాకులము తొలగించుకోండి అన్నాడు. శరీరానికి ఫస్ట్ రోగాన్ని కలిగించేది దిగులు. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనమో, నీ దేహమును చెరుపుదాన్ని నీ యొద్ద నుండి తొలగించుకొనమన్నాడు. నువ్వు బతకాలి, నువ్వు బాగుండాలి. అందుకే హెచ్చరిక చేశాడు, నీ దేహమును చెరుపుదాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో, వ్యసనాలు వదిలిపెట్టు. నేను నీకు మంచి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాను. దాన్ని కాపాడుకోవటమా పాడు చేసుకోవటం అనేది నీ చేతుల్లోనే ఉంది. తాగుతున్నావు, చిన్న చిన్న వయసుల్లోనే తాగుడుకు బానిస అయిపోయావు. తాగినప్పుడు మత్తు, మజా, ఎంజాయ్ బాగుంటుంది. కానీ కొంతకాలంలోనే లివర్ డ్యామేజ్ అయిపోద్ది, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. నా దగ్గరకు లివర్ ఎఫెక్ట్ అయింది, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి నేను వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది నేను ప్రశ్నించినప్పుడు నేను వాళ్ళని సూక్ష్మంగా అడుగుతాను, గతంలో నీకేమైనా అలవాటు ఉందా అంటే 100లో దాదాపు 80 మంది చెప్పిన మాట ఏంటో తెలుసా? అవునన్నా, నాకు తాగుడు అలవాటు ఉంది. ఎంత చిన్న వయసులో అయ్యా, నిండా 30 ఏళ్ళు కూడా లేవు. ఒకడైతే 25 ఏళ్ళకి లివర్ డ్యామేజ్ అయ్యి వచ్చాడు. ఏంటి తమ్ముడు ఏంది అంటే, కొద్దిగా ఏంది కొంచెం తాగుడు అలవాటు పడ్డానన్నా. సుమారు ఎన్ని సంవత్సరాలు తాగుంటా? ఒక 5 ఏళ్లే తాగింది, అయిపోయింది. ఇప్పుడు వానికి సత్యం తెలుసు, ఇప్పుడు వానికి రక్షకుడు తెలుసు, కానీ లివర్ ఎఫెక్ట్ అయిపోయింది కదా. అదే అది ఎఫెక్ట్ కాకముందు ఉన్న ఆరోగ్యం ఇప్పుడు ఉంటుందా? బలహీనుడేగా. ఇక దేవుడు కృపతో స్వస్థపరిచి నిలబెట్టి బ్రతికించి వాడుకుంటే తప్ప లేకపోతే ఛాన్స్ ఉండదుగా. కానీ అన్నీ బాగున్నప్పుడు వింటారా? అన్నీ బాగున్నప్పుడు చేసే హెచ్చరిక లక్ష్య పెడతారా? కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చిన ప్రాణమును, ఆరోగ్యవంతమైన దేహమును నువ్వు ఎంతకాలం కాపాడుకుంటే అంతకాలం నా సేవ చేయగలుగుతావు. లేకపోతే నేను ఇచ్చిన ఆయుష్కాలం దాకా కూడా నువ్వు బతకో, మధ్యలోనే దెబ్బతింటావు. జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు.